హల్లెలూయా. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమవలే ఉన్నది అనే అనుభవం భక్తునికి ఉంటే ఆ త్వరగా రాసుకునే కృప ప్రభు నాకు కూడా ఇచ్చాడు. అందులో దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటి తెలుసా? దేవుడు ఓడిపోతాడా? ఎగతాళి చేసే వాళ్ళకి, వ్యంగ్యం ఆడే వారికి, విమర్శించే వారికి చాలా మంచిగా అనిపిస్తుందేమో. నాకైతే కృతజ్ఞత గుండె ఉప్పొంగిపోతుంది. అక్కడ రాసిన మాట పిచ్చెక్కించేసే మాట. తాను అతని గెలవకునుండి చూచి తొడగొట్టు మీద కొట్టాడు. దేవుడు యాకోబుని గెలవలేకపోతున్నాడంట. అబ్బా, ఏమిటా విజయ వీరుని యొక్క భీకరమైన బలాధిక్యము? కన్నీటి ప్రార్థన. అతడు దూతతో పోరాడి జయముందని ఎట్లనగా అతడు కన్నీరు విడుచుచు ఆయనను బ్రతిమాలుకున్నాడు. ఒక మగాయన పెద్ద మనిషి ఎప్పుడో సాయంకాలం మోకాలు తెల్లారులు ఏడుస్తా గోల పెడతా ఉంటే దేవుడు చూసి ఆడపిల్ల ఏంటో ఆడపిల్లగా అనలేదంట. మగసిరి కలిగిన పోరాటం అంటే ఇది. దానికి ఆయన స్పందన, బాబు ఇన్ని గెలవలేకపోతున్నావురా బాబు. ఈ ఆదికాండం 32వ అధ్యాయం 24, 25 వచనాలను ఆధారం చేసుకొని ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ దేవుడా ఓడిపోయావంటగా అని ఎగతాళి చేస్తే కూడా నా దేవుడు ఏమీ ఫీల్ అవ్వడు. అవును ఓడిపోయాను, అయ్యో షేమ్ అంటావా? నీ ఇష్టం. ఈ చిన్న సందేశంలో టైటిల్ పేరే దేవుడు ఓడిపోతాడా? దేవుడు ఓడిపోతాడా? ఆయన సెలవిస్తే తుఫాను పుట్టిందంట కదా. ఆయన గట్టిగా ఊపిరి విడిస్తే పర్వతములు మైనములాగా కరిగిపోతాయంట. ఆయన కన్నెర చేస్తే పంచభూతముల్లో మార్పులు చేస్తున్నాయి. నోటి ఊపిరి చేత ఎగరగొట్టేస్తాడంట. అలాంటి దేవుడు ఇంట్లో ఓడిపోయి, పనిలో ఓడిపోయి, ప్రతి చోట ఓడిపోయి, అందుకనే యాకోబు జీవితాన్ని గురించి ఐఎఫ్జే థీమ్ సాగర్ రాసినప్పుడు నేను ఆ పదం వాడాడు. విజయమే ఎరుగని వాణిని నీపైనే గెలువనిస్తివి. బ్రతుకులో విజయం అన్న పదం తెలియదు అబ్బాయికి. ఎవరికి? లైఫ్లో సక్సెస్, విక్టరీ అన్నది లేదు. మోసం, కుయుక్తి, తిప్పలు, పగలు, ఎండకెండి, రాత్రి మంచుకు తడిసి నిద్ర కళ్ళకు దూరం అయిపోయి ఎక్కడ గెలవలేడు. కనీసం వాదనలో కూడా నిలబడలేడు. మామయ్య నన్ను మోసం చేశాడు, నర్మయ్య మోసం ఏంట్రా? పెద్ద బిడ్డకి పెళ్లి ఎక్కడ చిన్నపిల్లకి చేస్తాడు, నర్మస్గా పనికి మళ్ళీ మాట్లాడుతున్నావు అంటే తనదే తప్పున్నట్లు నోరు మూసుకోవాల్సి వచ్చింది. గట్టిగా వాదించడం కూడా కుదరదు. పగలు ఎండకెండి రాత్రి ఎవడండి పని చేస్తాడా లేక ఒక్క రాత్రి సరిగ్గా నిద్ర లేకుండా అలా 20 సంవత్సరాలు చేశాడు. అన్యాయం జరిగిపోతుంటే కూడా, అన్యాయం అయిపోతుంటే కూడా పోరాడి కాదు, కనీసం వాదించి గెలిచే సత్తా లేని స్థితి అయింది. ఓటమికి అలవాటైపోయిన జీవితం, పరిస్థితులతో రాజీ పడిపోయిన జీవితం. లోక సంబంధాలు అయితే నా కర్మనో తలరాతో అనుకోవాలి, కొంచెం ఆత్మ సంబంధాలు అయితే దేవుని చిత్తం అనుకొని సరిపెట్టుకోవాలి. అలాంటి స్థితుల్లో అతను కూడా గుర్తొచ్చింది, నా పేరు తెలియదు, ఊరు తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, అసలు నేనేంటో తెలియదు, నాకు ఏ అవసరమో తెలియదు, నేను ఇంకా సరిగా తయారవ్వలేదు. గర్భస్థ పిండమగా ఉన్నప్పుడే దేవుడు దైవికంగా ఒక పెనుగులాడి గుణం నాలో పెట్టాడు. నేను అది మానేసి ఈ పనికి మాలే పాలేతనం ఏంటి? మా అన్నయ్యతో కొట్లాడి గెలవలేకపోయాను, కానీ నేను దేవుడితో తెలుసుకుంటానని మోకాలు లేచాడు. మోకాలు లేచి ఏడుతుంటే మా అన్నయ్య దగ్గర ఓడిపోయాను, చిన్నప్పుడే ఓడిపోయాను, పెద్దయ్యకు ఓడిపోయాను, పనులు ఓడిపోయాను, పిల్లలు ఓడిపోయాను, ఉద్యోగులు అన్నీ ఓడిపోయాను. నాకు అసలు బతుకంత ఓటమే, నన్ను ఏదో ఒకటి చేయని మోకాలను పడి ఎడుతున్నాడు.
ఇక ఈ తీవ్రత, ఈ కన్నీటి ప్రార్థన ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే అక్కడ రాసిన మాట, తాను అతని గెలవకుండా చూసి దేవుడంట యాకోబుని గెలవలేకపోతున్నాడంట. ఎప్పుడూ గెలవలేని వాడిని, ఎక్కడా గెలవలేని వాడిని దేవుడు గెలవలేకపోతున్నాడంట. ఏమి చిత్రం ఆయన. అడుగుదామా? ఓ దేవా, గర్భస్థ పిండముగా ఉన్న ఏశావే గెలిచాడే, నక్క చిత్తులు తెలివితేటల వాడే లాబాను కూడా గెలిచాడే, నువ్వు గెలవలేకపోతున్నావా? లాబాను కంటే ఏశావు కంటే బలహీనుడువా? ఓటమిరిగిన దేవుడు అని భక్తులు పాడుతున్నారు, నువ్వు ఓడిపోవటమే ఉంటాయా? ఓటమిరిగిన దేవుడు ఓడిపోయాడా? గర్భములో ఉన్నప్పుడే అన్నయ్య దగ్గర మొదలుకొని జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో ఎక్కడ గెలుపు అనేది లేదు, ఓటమి తప్ప. సుమారు 70-80 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయేమో అనుకుంటున్నాను నేను. పోనకి 50-60 ఎంత వచ్చిందో మరి వయసు. అంత వయసు వచ్చిన విజయం అన్నమాట తెలియదు. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నేను ప్రకటించే దేవుడు అనుకున్నాడు, ఆ పరమతండ్రి అనుకున్నాడు. వీడి లైఫ్లో గెలిచే సీన్ లేదేక ఎక్కడ కూడా. అయిపోయింది లైఫ్కి, చివరికి వచ్చేసాడు. ఎక్కడికెక్కడ ఓడిపోయి సర్దుబాటు చేసుకొని ఇంతేలా నా కర్మలే, నా తలరాత్ర నా చిత్తంలే, దేవుని చిత్తం అనుకుని తప్ప వీడి గెలిచే సీన్ ఇక లైఫ్లో లేదు. వీడిని ఎలాగైనా గెలిపించాలి, వీడిని ఎలాగైనా అవసరమైతే నేను ఓడిపోయి అయినా నా గెలుపడికి ఇచ్చేయాలా అని ఒక ప్రవక్తనో, మనిషి సహాయనో, దేవదూతనో పంపకుండా తిన్నగా ఎబ్బోగ్రవ దగ్గర కూర్చున్నాడు. కొడతకొచ్చాడేమో, చంపుతకొచ్చాడేమో, ఎన్నాళ్ళు ఏమైపోయేవారు అన్న దశంభాగం మీద గుడి కట్టలేదారా, ఇన్నాళ్ళు గుర్తొచ్చేటట్టు కోపలు వాయించేస్తాడేమో అని కనబడగానే కాళ్ళు అట్టేసుకున్నాడంట. కాళ్ళు అట్టుకుని 20 ఏళ్ళు అయింది మనిషి. ఎరా, ఇన్నాళ్ళు గుర్తొచ్చానేమో అని కొరడా పట్టుకుంటాడేమో, తోలు తీసేస్తాడేమో అని గజగజలాడిపోయి కాళ్ళు అట్టేసుకుంటే, లేదురా, నిన్ను గెలిపించడానికి అవసరమైతే నేనే ఓడిపోవాలనుకొని వచ్చేసాను రా. నువ్వు నమ్ముతున్నావా? నేనైతే నమ్మి నోటితో ఒప్పుకుంటున్నాను, నన్ను గెలిపించటానికి ఆయన నా కోసం ఓడిపోయాడు. Just to make me a victorious person. I hated that. నన్ను ఒక విజయవంతునిగా చేయడానికి ఆయన ఓడిపోయాడు. ఇలాంటి మహోన్నతమైన, సమ్మోహనమైన ఆధ్యాత్మిక పరిమళ సుగంధ విషయములకై పౌలయ్య గారు అంటాడు, దేవుని బలహీనత మనుష్యుని బలము కంటే బలము గలది. ఏంటి, దేవుడికి ఒక బలహీనత ఉంటుందా? బలహీనత ఉంటే దేవుడు అవుతాడా? కానీ పౌలు గారు అన్నాడు, దేవుని బలహీనత మనుష్యుని బలము కంటే. ఒక మాట చెప్పనా సంఘమా, సేవకులారా, ఇంతకాలపు నీ క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో అనుభవించిన పోరాటాల కంటే భయంకర పోరాటాలు ఎదుర్కోవలసిన కాలం వస్తుంది. లోపల బయట, లోపల బయట, ఇంట బయట, అంతరంగంలోను బాహ్యములోను నీ శక్తికి మించిన పోరాటాలు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. వీటి దగ్గర గెలవలేకపోయావే, వీటి దగ్గర గెలవలేకపోయావే, మించినటువంటి పరిస్థితి వస్తే ఎన్ని పరిస్థితి. కలవరపడకో,
భార్య ఉండగానే, భర్త ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, డబ్బు ఉండగానే, అన్నీ ఉండగానే ఎన్నోసార్లు బలహీనమై తేలిపోయావే. చేతులెత్తేసి ఓటమిని అంగీకరించావే. నీ జీవితంలో సౌభాగ్యాలు, సుఖాలు, ఆనందాలు, ఏది విషయాలు అంటాడే, మెట్టలు పర్వతాలు పర్వతం అంటే తొలగిపోయేదా? అట్టుంటది. అంత గట్టిది కూడా లైఫ్లో పోయిందిగా. పర్వతాలే తొలగిపోయాయి, మెట్టలే తత్తరిల్లిపోయాయి. నిలబట్టడానికి అసలు లేదు ఛాన్సు. కానీ ప్రభు అన్నాడు, నీకోసం ఆ ఓటమిని నా మీద వేసుకునైనా నిన్ను గెలిపిస్తాను. ఆ ఓటమిని నా మీద వేసుకుని నిన్ను గెలిపిస్తాను.